హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను బొంబాయి రవ్వతో కేక్ చూపిస్తాను. బొంబాయి రవ్వ కస్టర్డ్ కేక్. ఇది ఒక కప్పు సన్నది మనం ఉప్మా చేసుకునే రవ్వ. ఇది కొంచెం గ్రైండ్ చేసి తీసుకుంటా. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు లేదు, ఇది సగం కప్పే ఉంది. మీరు తీయగా తినే వాళ్ళైతే ఒక కప్పు తీసుకోవచ్చు. నేనైతే సగమే తీసుకున్నా, సగం కప్పు ఉంటుంది. ఒక పెద్ద టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేస్తున్నా అంటే మంచి కలర్ వస్తుందని, టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది, కలర్ ఇస్తుంది. అందుకని ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, ముప్పావు కప్పు నూనె. ఇది ఏం నూనె అంటే మీరు బటర్ అయినా తీసుకోవచ్చు, నూనె అయినా తీసుకోవచ్చు, నెయ్యి అయినా తీసుకోవచ్చు, బటర్ కూడా తీసుకోవచ్చు. కొంచెం కరిగించి తీసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక ఒక గ్లాసు, ఒక హాఫ్ కప్పు పాలు తీసుకుంటున్నాను కల్పనికే. పాలైతే లెక్కలేదు, అది మంచి ఇట్లా కేక్ బ్యాటర్ అయ్యే వరకు పోసుకోవాల్సి వస్తుంది. పాలు ఇంకెక్కువ కూడా పట్టవచ్చు, చెప్పలేను. మళ్ళీ ఇంకా ఒక ఈనో పౌడర్ ఒక ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ హాఫ్ టీ స్పూను సోడా, తినే సోడా. ఇప్పుడు ఇదైతే గ్రైండ్ చేసి తీసుకుందాం. కొంచెం పిండిలాగా మరీ లా ఉంటుంది కదా, అందుకని నేను కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది గ్రైండ్ చేసి తెచ్చుకుంటాను. ఇది ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇక్కడ ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఒక మందం గిన్నె తీసుకొని, నా దగ్గర అయితే గిన్నె ఉండేది, మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె పెట్టుకోవచ్చు. 40 నిమిషాలు పెట్టవలసి వస్తుంది. దొడ్డు గిన్నె తీసుకున్నాను, మోటు గిన్నె తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక స్టాండ్ వేస్తాను. దీనికి కొంచెము ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. కేక్ గిన్నె ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ కూడా ఆన్ చేసి పెట్టినాను, చిన్నగా చేసి పెట్టినాను. 40 నిమిషాలు ఇదే పొజిషన్లో ఉండాలి. దీంట్లో ఒక స్టాండ్ పెట్టి గిన్నె పెట్టుకుంటాను. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుందాము. ఒక సగం కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను. పెరుగు ఎందుకు వేస్తామంటే పొంగనికే మంచిగా. ఒక సగం కప్పు. ఇప్పుడు కలుపుకుందాము అన్నీ. సగం కప్పు పెరుగు, దీంట్లో బెల్లం వేసుకుందాం. నేనైతే బెల్లం వేసుకుంటున్నా, మీరైతే మీ ఇష్టము, చక్కెర కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం పొడి కరిగే వరకు కలపాలి. దీంట్లో పాలు కూడా పోసి కలుపుదాము. ఈ బెల్లము అయితే మంచి కరిగే వరకు కలుపుకోవాలి. నేనైతే మీగడ పాలు పోసుకున్నాను, మలైతో పోసుకున్నాను. కేక్ మంచి టేస్ట్ వస్తుంది అనుకుంటున్నా. బెల్లం అయితే కరిగింది. ఇట్లా పాలైనా పోసుకోవచ్చు, కొంచెం పాలు తక్కువ ఉంటే వాటర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది మంచి కలుపుదాం. ఇదిను మళ్ళీ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు రవ్వ గ్రైండ్ చేసుకున్నా కదా, అది కూడా వేసుకుందాం. కొంచెం కొంచెం వేసి కలపాలి, ఒకటిసారి వేస్తే గడ్డ కడుతుంది. అందుకని వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లుంచి పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే ఈ రవ్వ పీల్చుకుంటుంది, పాలు ఇవి పీల్చుకొని తిక్కుగా అవుతుంది. అప్పుడు పొయ్యి మీద పెట్టాలి. రవ్వ ఉంటుంది కదా, అందుకని ఇట్లా మంచి కలుపుకుందాం. ఇప్పుడు లాస్ట్లో వేసేటప్పుడు గిన్నెలో వేసేటప్పుడు ఈనో పౌడర్ వేద్దాం. ఇప్పుడైతే సోడా వేసుకున్నా నేను. చాలా మంచి స్పాంజ్ లాంటి కేక్. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టొచ్చు కదండి.
ఒట్టిగా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ పడేసుకోండి ప్లీజ్. ఓకేనండి. ఇప్పుడు కలిపిన ఒక 5 నిమిషాలు ఆగుదాము. 5 నిమిషాలు ఆగితే ఇది కొంచెము గట్టి పడుతుంది. గట్టి పట్టంగా కొద్దిగా ఇది పీల్చుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఆగుదాం. నేనైతే చూసి ఒక లైక్ పెడతారు అనుకుంటున్నాను, ఆశించుతున్నాను. లైక్ పెడతారు చూసిన వాళ్ళంతా అని. చూడండి, ఇప్పుడు బ్యాటర్ అయితే ఇట్లా అయింది. ఇప్పుడు ఈనో పౌడర్ కూడా వేసుకుందాం మనము. ఇది ఎందుకు వేస్తున్నామంటే మంచిగా గుల్లగా రానికే, మంచిగా పొంగనికే ఒక ప్యాకెట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది వేసినాక చూడండి దీన్ని ఎట్లా అవుతుంది, దీని పొజిషన్ మంచిగా పొంగుతుంటుంది బురబుర. ఇట్లా మంచిగా కలిపేసుకొని దీంట్లో పోసుకొని దీనిపైన పెట్టేసి ఒక 40 నిమిషాలు ఉంచాలి పొయ్యి మీద. అయితే మనకు ఓన్లో అయితే జల్దీ అయిపోతుంది, కానీ గ్యాస్ మీద కదా, అందుకని ఒక 40 నిమిషాలు పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు దీన్ని కలిపి మంచిగా దీంట్లో పోసేసుకుందాం. ఇప్పుడైతే ఈ గిన్నెలో పెట్టేసుకుందాం. ఇక్కడ వేడైన గిన్నెలో పెట్టేసుకుంటున్నాను నేను. మధ్యలో పెట్టేసుకొని ఒక 40 నిమిషాలు అయినాక తీసి చూద్దాము. మూత అయితే పెట్టేసిన ఒక 40 మినిట్స్. ఇప్పుడు ఎంత అవుతుంది టైం ఎంత అవుతుందంటే చూస్తాను. 40 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. కేక్ అయినాక చూపిస్తాను. 10:30 అవుతుంది. 10:30కు పెట్టిన 10 నిమిషాల దాకా 11:11కు తీసి చూపిస్తా. ఓకేనండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇంకా నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి. ఒకటి మీరు చూసి వదిలేసిపోతున్నారు, అసలు నాకు ఎవ్వరు లైక్ పెడతలేరు. లైక్ పెట్టండి. లైక్ ఏమన్నా పైసలు ఖర్చు అయ్యేది ఉందా? మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏం ప్రాబ్లం ఉండదు కదండి. ఒక లైక్ పెడితే చాలా సంతోషిస్తాను నేను కూడా. ఓకేనండి, చూసిన వాళ్ళు అట్లా వదిలేసిపోకుంటే లైక్ పెట్టండి ప్లీజ్. ఇప్పుడైతే సుజీ కస్టర్డ్ కేక్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది చూద్దాం. 40 నిమిషాలు అయింది. నేనైతే మూత తీస్తున్నా. ఓ సూపర్ సుజీ కస్టర్డ్ కేక్. వావ్, చాలా బాగా వచ్చింది. సూపర్ అంటే సూపర్ 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 సూపర్. ఇది మొత్తం అయితే నేను కింద బటర్ పేపర్ వేయలేదు, పిండితో కూడా డస్ట్ చేయలేదు. వంపితే మాత్రం వచ్చేది కష్టం. నేను ఇట్లనే కట్ చేసి చూపిస్తా. ఓహో, సూపర్. చూడండి ఎంత మంచిగా స్పాంజ్ లాగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద కొన్ని మనం చిన్న చిన్న సోంపు గోళీలు వేసుకుందాం. ఆహా, సూపర్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకొక 5 నిమిషాలు పెట్టాలనుకుంటా. కొద్దిగా తడి అనిపిస్తుంది ఇక్కడ, కానీ ఇదైతే సైడ్లో అయితే అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చేసింది, చాలా బాగుంది. చూడండి, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. నాకైతే బెల్లం తక్కువ ఉంది, మీరైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తీపి తినేవాళ్ళు. నేనైతే తక్కువ తింటానే, చాలా తక్కువనే వేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ పెట్టండి. లైక్ పెట్టవచ్చు కదండి, తప్పకుండా లైక్ పెట్టండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకి
షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ పెట్టండి. ఓకే అండి. సుజీ కస్టర్డ్ కేక్ ఓకేనండి. ఓకే అండి, బాయ్.